దేవునికి స్తోత్రం. మీ అందరికీ నా వందనాలు. స్వామి ఇచ్చిన దేవునికి స్తోత్రాలు. మీరందరూ బాగున్నారా? మీరందరూ ఆత్మీయులుగా, ఆత్మానుసారులుగా జీవించాలని, ఆర్థికంగా బలంగా ఉండాలని, మానసికంగా, శారీరకంగా, ఆధ్యాత్మికంగా బహుబలంగా ఉండాలని మీకోసం అనుదినం నేను ప్రార్థన చేస్తున్నాను. ఈ లోకంలో నమ్మదగిన దేవుడు, నీతిమంతుడు ఆయనే కాబట్టి ఈ లోకంలో నశించిపోయే ఆత్మల పట్ల భారం కలిగి మనం జీవించాలి. నశించిన దాన్ని వెతికి రక్షించడానికి ఈ లోకానికి మన పరమ తండ్రి ఈ లోకానికి ప్రభు అయిన యేసు క్రీస్తుగా వచ్చి అన్నాడు. అనేక మంది త్రాగుబోతులుగా, తిరిగిబోతులుగా, లోక సంబంధమైన అల్పకాల పాప భోగాలు కోసం తన శరీరాన్ని పాడు చేసుకొని వ్యాధిగ్రస్తులుగా, వ్యసన క్రాంతులుగా అనేకులు నశించిపోతున్నారు. నశించిన దాన్ని వెతికి రక్షించడానికి నా ప్రభువైన యేసు క్రీస్తు ఈ లోకానికి వచ్చి అన్నాడు. అనేక ఆత్మల పట్ల భారం కలిగి ఈ లోకానికి వచ్చి అన్నాడు. ఇంతవరకు మనం మన కోసం బతికాము. ఇతరుల కోసం మనం ఎప్పుడైతే బ్రతుకుతామో మళ్ళా ప్రభువైన యేసు క్రీస్తు ఉంటాడు. శత్రువుల్ని ప్రేమించాలి, క్షమించాలి, వాళ్ళని ఆదరించాలి, వాళ్ళని లేవనెత్తాలి, వాళ్ళకి చేయూతనివ్వాలి. వాళ్ళు దేవుని సన్నిధిలో రక్షించబడితే అంతకంటే భాగ్యం ఈ లోకంలో ఏది లేదు. అనేకులు మరణకరమైన రోగాల ద్వారా డ్రగ్స్కి ఎడిక్టెడ్ అయ్యి అక్రమ సంపాదనతో, అక్రమ సంబంధాలతో కొట్టుమిట్టాడుతున్న ప్రజలకి ఆయన ప్రేమ సువార్తను ప్రకటించడానికి నా ప్రభువైన యేసు క్రీస్తు వచ్చి అన్నాడు. ఎవరు నశించిపోకూడదని, అందరినీ ప్రేమించాలని ప్రభువైన యేసు క్రీస్తు నీతోనే మాట్లాడుతున్నాడు. కాబట్టి ఆయనకి ఇష్టమైన ప్రియుడిగా మనం జీవిద్దాం. ఇతరుల కోసం మనం మన సమయాన్ని, మన ధనాన్ని, మన ప్రభు ప్రేమని ప్రకటించినట్లయితే వాళ్ళు మంచి మార్గంలో ఆయన ఇచ్చే రక్షణ ఆనందాన్ని అనుభవిస్తారు. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడ, మహాగణన, స్తోత్రాలు నాయన. అయ్యా, నశించిపోయే ఎంతోమంది ఉన్నారు నాయన ఈ లోకంలో. తాగుబోతులుగా, విచారులుగా, దొంగలుగా, అక్రమ సంపాదన, అక్రమ సంబంధాలు, అక్రమ జీవితం జీవిస్తూ మిమ్మల్ని పట్టించుకోకుండా ఈ లోకానికే సమయిస్తూ అల్పకాల పాప భోగాల్ని జుర్రుకుంటూ అయ్యా శరీరాశ, నేత్రాశ, జీవపడంబులు మునిగిపోతున్నారు నాయన. అలాంటి ప్రజలకి మీ ప్రేమ సువార్తను ప్రకటించడానికి, నశించిన దాన్ని వెతికి రక్షించడానికి మీరే మార్గం, మీరే సత్యం, మీరే జీవం గనుక నాయన. అయ్యా, మీ జీవ ఓటలను నాయన మీ ప్రియులతో పంచుకునేలాగా నాయన మీరు సహాయం చేయండి నాయన. ఇప్పుడు మిమ్మల్ని స్తుతిస్తుండగా మా స్తుతి సింహాసనంపై ఆసీనుడై మిమ్మల్ని స్వీకరించమని, మీ నామకే మహిమగంత ప్రభావం తెచ్చుకోమని యేసు క్రీస్తు నామమున ప్రార్థన సమర్పిస్తాం తండ్రి. ఆమేన్. ఇదిగో దేవా నా జీవితం, ఆపాదమస్తకం నీకంకితం. ఇదిగో దేవా నా జీవితం, ఆపాదమస్తకం నీకంకితం. శరణం నీ చరణం, శరణం నీ చరణం, శరణం నీ చరణం, శరణం నీ చరణం. ఇదిగో దేవా నా జీవితం, ఆపాదమస్తకం నీకంకితం. ఇదిగో దేవా నా జీవితం, ఆపాదమస్తకం నీకంకితం. పలుమార్లు 5
తొలగినాను, పరలోక దర్శనము నుండి విలువైన నీ దివ్య పిలుపుకు నే తగినట్లు జీవించనైతి. పలుమార్లు తొలగినాను, పరలోక దర్శనము నుండి విలువైన నీ దివ్య పిలుపుకు నే తగినట్లు జీవించనైతి. అయినా నీ ప్రేమతో నన్ను దరి చేర్చినావు, అందుకే గైకొనుము దేవా ఈనా శేష జీవితం. అయినా నీ ప్రేమతో నన్ను దరి చేర్చినావు, అందుకే గైకొనుము దేవా ఈనా శేష జీవితం. ఇదిగో దేవా నా జీవితం, ఆపాదమస్తకం నీకంకితం. ఇదిగో దేవా నా జీవితం, ఆపాదమస్తకం నీకంకితం. నీ పాదముల చెంత చేరి నీ చిత్తంబునే నెరుగనేర్పు, నీ హృదయ భారంబు నొసగి ప్రార్థించి పని చేయనిమ్ము. నీ పాదముల చెంత చేరి నీ చిత్తంబు నెరుగనేర్పు, నీ హృదయ భారంబు నొసగి ప్రార్థించి పని చేయనిమ్ము. ఆగిపోక సాగిపో ప్రియసుతునిగా పని చేయనిమ్ము. ప్రతి చోట నీ సాక్షిగా ప్రభువా నన్నుండనిమ్ము. ఆగిపోక సాగిపో ప్రియసుతునిగా పని చేయనిమ్ము. ప్రతి చోట నీ సాక్షిగా ప్రభువ నన్నుండనిమ్ము. ఇదిగో దేవా నా జీవితం, ఆపాదమస్తకం నీకంకితం. ఇదిగో దేవా నా జీవితం, ఆపాదమస్తకం నీకంకితం. విస్తార పంట పొలము నుండి కష్టించి పని చేయనిమ్ము. కన్నీటితో విత్తు మనసు కలకాలం మరి నాకు నొసగు. విస్తార పంట పొలము నుండి కష్టించి పని చేయనిమ్ము. కన్నీటితో విత్తు మనసు కలకాలం మరి నాకు నొసగు. క్షేమక్షామ కాలమైనా నిన్ను గణపరచు బ్రతుకనిమ్మయా. నశించు ఆత్మలను నీ దరి చేర్చు కృపనిమ్మయా. క్షేమక్షామ కాలమైనా నిన్ను గణపరచు బ్రతుకనిమ్మయా. నశించు ఆత్మలను నీ దరి చేర్చు కృపనిమ్మయా. ఇదిగో దేవా నా జీవితం,
ఆపాదమస్తకం నీకంకితం. ఇదిగో దేవా నా జీవితం, ఆపాదమస్తకం నీకంకితం. శరణం నీ చరణం, శరణం నీ చరణం, శరణం నీ చరణం, శరణం నీ చరణం. ఇదిగో దేవా నా జీవితం, ఆపాదమస్తకం నీకంకితం. ఇదిగో దేవా నా జీవితం, ఆపాదమస్తకం నీకంకితం. ఆపాదమస్తకం నీకే అంకితం, ఆపాదమస్తకం నీకే అంకితం. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడ, మహాగణన, స్తోత్రాలు నాయన. మీ పాదాలే మాకు శరణం నాయన. మీ పాద సన్నిధే మాకు శరణం నాయన. మీ పాదాల చెంత మేము ఉంటే లోకంలో దేన్నన్నా మేము జయించగలం నాయన. అయా, మా శత్రువులను ప్రేమించి, మా పొరుగు వారిని ప్రేమించి, మా ఆప్తులను ప్రేమించి, మాకు ఆయాసకరంగా ఉన్నవారిని ప్రేమించే భాగ్యాన్ని అయ్యా మాకు దయచే తండ్రి. పాటల ద్వారా మీ నామమునకే మహిమ ఘనత ప్రభావం తెచ్చుకునేందుకు కొందనాలను. శత్రువుని ప్రేమించే హృదయాన్ని మాకు దయచేసి మీ నామమునకే మహిమ ఘనత ప్రభావం తెచ్చుకోమని, వాక్యం ద్వారా మాతో మాట్లాడమని యేసు క్రీస్తు నామమున ప్రార్థన సమర్పిస్తున్నాం తండ్రి. ఆమేన్. మనకి మన చుట్టూ ఉన్న ప్రజలు ఎంతోమంది ఉన్నారు. మీ శత్రువులను ప్రేమించుడి అని ప్రభువు ఈ సమయంలో మాట్లాడుతున్నాడు. యేసయ్య సందేశం ప్రేమించుడి. ఎవరిని ప్రేమించాలి? శత్రువుల్ని ప్రేమించాలి. ఇది ఎదుటివారి శ్రేయస్సు కోసం చూపే నిబద్ధతను మరియు వ్యక్తిగతంగా ఏదైనా నష్టం కలిగినా కూడా ఇవ్వడానికి మరియు సేవ చేయడానికి సిద్ధంగా ఉండే ప్రేమను సూచిస్తుంది. శత్రువులను ప్రేమించడం ఎలా? మొదటిగా శత్రువులకు సంరక్షణ కలుగజేయడం, తద్వారా నీవు ఆశీర్వాదం పొందుదు. రెండవదిగా శత్రువులకు సమృద్ధి కలుగజేయడం, తద్వారా నీవు దైవ దృష్టికి పవిత్రునిగా ఎందువు. మూడవదిగా శత్రువులకు సమృద్ధి కలుగజేయడం, తద్వారా నీవు దైవ దృష్టికి. మూడవదిగా శత్రువులకు సహాయం చేయడం, తద్వారా నీవు కీడును జయించుదు. మొదటిగా శత్రువులకు సంరక్షణ కలుగజేయడం, నీవు ఆశీర్వాదం పొందుతావు. రెండవదిగా శత్రువులకు సమృద్ధి కలుగజేయడం, నీవు దైవ దృష్టికి పవిత్రునిగా ఉంటావు. శత్రువులకు సహాయం చేయడం, తద్వారా నీవు కీడును జయించుతుంది. యేసు శిష్యునిగా నీవు శత్రువును శాపంగా చూడకము. అతడు నిన్ను చీల్చడానికి కాదు, నిన్ను నీకు చూపడానికి, పరిపూర్ణతలోనికి నడిపించడానికి దేవుడు ఉపయోగించే సాధనం. నీ లోపాలను, నీ క్షమాశక్తిని, నీ ప్రేమ పరిమితిని తెలుసుకుంటూ దేవుడు పంపిన పరీక్ష అతడు. గనుక నీ శత్రువును ప్రేమించుము, మేలు చేయము. అప్పుడు నీవు పరలోకముందున దేవునికి కుమారుడివై ఎందువు. అందుకనే మన శత్రువుల్ని మనం ప్రేమించాలి. దేవుడు తన వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. ఏం చేయాలి? మనం మీ శత్రువులను ప్రేమించాలి. మత్తయి సువార్త 5వ అధ్యాయం 44వ వచనం. నేను మీతో చెప్పినదేమనగా, మీరు పరలోకముందున్న మీ తండ్రి కుమారుల ఉండినట్లు మీ శత్రువులను ప్రేమించుడి, మిమ్మల్ని హింసించు వారి కొరకు ప్రార్థన చేయుడి. శత్రువుని ప్రేమించాలి.
పరలోకముందున్న మీ తండ్రి కుమారులైండునట్లు శత్రువుల్ని ప్రేమించాలి, మిమ్మల్ని హింసించే వారి కొరకు ప్రార్థన చేయాలి. అలాగే మొదటిగా శత్రువులకు సంరక్షణ కలుగజేయడం. 1 సమూయేలు గ్రంథము 26వ అధ్యాయం 1 సమూయేలు గ్రంథం 26వ అధ్యాయం 11 నుంచి 24 వచనాలు చూసుకున్నట్లయితే, యెహోవా చేత అభిషేకం నొందిన వారిని నేను చంపను. ఎవరంటున్నారు? దావీదు. అలాగూ నేను చేయకుండా యెహోవా నన్ను ఆపునుగాక. అయితే అతను తలగడ దగ్గరనున్న ఈటెను నీలబుడ్డిని తీసుకొని మనం వెళ్ళిపోదాం రమ్మని అభిషేక్తో చెప్పి, సౌలు తలగడ దగ్గరనున్న ఈటెను నీలబుడ్డిని తీసుకొని వారిద్దరూ వెళ్ళిపోయారు. యెహోవా చేత వారందరికీ గాఢ నిద్ర కలుగగా వారిలో ఎవడనూ నిద్ర మేలు కొనలేదు. ఎవడనూ వచ్చినా వారిని చూడలేదు. జరిగిన దాన్ని గుర్తుపట్టిన వాడొకడునూ లేడు. తర్వాత దావీదు అవతలకు పోయి దూరంగానున్న కొండ మీద నిలిచి ఉభయుల మధ్యను చాలా ఎడముండగా జనులను నేరు కుమారుడైన అబ్నేరును విన్నట్లు, అబ్నేరు, నీవు మాట్లాడవా అని కేకలు వేయగా అబ్నేరు కేకలు వేసి రాజును నిద్రలేపు వీడెవడని అడిగాను. అందుకు దావీదు, నీవు మగవాడువు కావా? ఇశ్రాయేలులో నీ వంటి వాడెవడు? నీకు యజమానుడకు రాజునకు నీవెందుకు కాపు కాయక పోతివి? నీకు యాజమానుడకు రాజును సంహరించుటకు జనుల్లో ఒకటి చేరువకు వచ్చనే. నీ ప్రవర్తన అనుకూలము కాదు, నీవు శిక్షకు పాత్రుడవే. యెహోవా చేత అభిషేకం నొందిన ఏలినవానికి నువ్వు రక్షకముగా నుండలేదు. యెహోవా జీవము తోడు, నీవు మరణ శిక్షకు పాత్రుడవు. రాజు యొక్క ఈటె ఎక్కడనున్నదో చూడుము, అతని తలగడ యుద్ధనున్న నీలబుడ్డి ఎక్కడనున్నదో చూడుము అని పలికెను. సౌలు దావీదు స్వరము ఎరిగి, దావీదా నాయనా, ఇది నీ స్వరమే కదా అని అనగా దావీదు ఇట్లనెను, నా ఏలినవాడా, నా రాజా, నా స్వరమే. నా ఏలినవాడు తన దాసుని ఇలాగ ఎందుకు తరుముచున్నాడు? నేనేమి చేస్తిని? ఏ కీడు నీకు సంభవించును? రాజా, నా ఏలినవాడా, నీ దాసుని మాటలు వినుము. నా మీద పడవలనని యెహోవా నిన్ను ప్రేరేపించిన యెడల నైవేద్యము చేసి ఆయన్ను శాంతపరచ వచ్చును. అయితే నరులెవరైనను నిన్ను ప్రేరేపించిన యెడల వారు యెహోవా దృష్టికి శాపగ్రస్తులగుదురు. వారు నీవు దేశమును విడిచి అన్యదేవతలను పూజించమని నాతో చెప్పి యెహోవా స్వాస్థ్యమునకు అత్తుకొనకుండా నన్ను వెలివేయుచున్నారు. నా దేశమునకు దూరముగాను యెహోవా సన్నిధికి ఎడముగాను నేను మరణము నొందగా పోదును గాక. ఒకడు పర్వతముల మీద కౌజుపిట్టను తరిమినట్టు ఇశ్రాయేలు రాజువైన నీవు మిన్నలను వెతుకుటకై బయలుదేరి వచ్చితివి. అందుకు సౌలు, నేను పాపం చేస్తిని. ఈ దినమున నా ప్రాణము నీ దృష్టికి ప్రియముగా నుండిన దాన్ని బట్టి నేను నీకిక కీడు చేయను. దావీదా నాయనా, నా యొద్దకు తిరిగి రమ్ము, వెర్రివాడనే నేను బహు తప్పు చేస్తున్నానగా. దావీదు, రాజా, ఇదిగో నీ ఈటె నా యొద్దనున్నది. పనివారిలో ఒకడు వచ్చి దాన్ని తీసుకొని వచ్చును. యెహోవా ఈ దినము నిన్ను నాకు అప్పగించిన నేను యెహోవా చేత అభిషేకం నొందిన వారిని చంపక పోయినందున ఆయన నా నీతిని నా విశ్వాసతను చూచి నాకు ప్రతిఫలము దయచేయును. చిత్తగించుము. ఈ దినమున నీ ప్రాణము నా దృష్టికి ఘనమైనందున యెహోవా నా ప్రాణమును తన దృష్టికి ఘనముగా ఎంచి బాధలన్నిటిలో నన్ను రక్షించును గాక అని చెప్పాను. దావీదుకు సొంత మామే శత్రువై సౌలు తరిమినప్పుడు దావీదు శత్రువుని క్షమించి దేవుని గణపరుస్తున్నాడు. అలాంటి వారిగా మనం జీవించాలి. అంటే శత్రువును ప్రేమించడం, శత్రువులకు సంరక్షణ కలుగజేయడం, తద్వారా ఆశీర్వాదం పొందాడు దావీదు. అలాగే రెండోదిగా శత్రువులకు సమృద్ధి కలుగజేయడం. 2 దినవృత్తాంతాల గ్రంథము
8-15 వచనాలు. ఇదియుగాక ఇశ్రాయేలు వారు తమ సహోదరులైన వీరిలో నుండి స్త్రీలనేమి కుమార్తెలనేమి 2,00,000 మందిని చెరతీసుకొని పోయిరి. మరియు వారి యొద్ద నుండి విస్తారమైన కొల్ల సొమ్ము తీసుకొని దాన్ని షోమ్రోనుకు తెచ్చిరి. యెహోవా ప్రవక్తయగు ఓదేదు అని ఒకడు అచ్చట ఉండెను. అతడు షోమ్రోనుకు వచ్చిన సమూహం ఎదుటికి పోయి వారితో ఇలాగ చెప్పాను, ఆలకించుడి, మీ పితరుల దేవుడైన యెహోవా యోధావారి మీద కోపించినందుచేత ఆయన వారిని మీ చేతికి అప్పగించను. మీరు ఆకాశమును అంటున్నంత రౌద్రముతో వారిని సంహరించితిరి. ఇప్పుడు మీరు యోధావారిని యెరూషలేము కాపురస్తులను మీ కొరకు దాసులుగాను దాసురాండ్రుగాను లోపరుచుకొన దలచి ఉన్నారు. మీ దేవుడైన యెహోవా దృష్టికి మీరు మాత్రం అపరాధులు కాక విన్నారా? యెహోవా మహోగ్రత మీ మీద రేగి ఉన్నది గనుక నా మాట ఆలకించి మీ సహోదరుల్లో నుండి మీరు చెరపట్టిన వీరిని విడిచిపెట్టుడి. అప్పుడు ఎఫ్రాయిమీయుల పెద్దలలో యోహానాను కుమారుడైన అజర్య, మెషుల్లేమోతు కుమారుడైన బెరెక్య, షల్లూము కుమారుడైన యెహిజ్కియా, హద్లయి కుమారుడైన అమాస్యా అని వారు యుద్ధం నుండి వచ్చిన వారికి ఎదురుగా నిలబడి వారితో ఇట్లనిరి, యెహోవా మన మీదకి అపరాధ శిక్ష రప్పించినట్లు మీరు చేసి ఉన్నారు. చెరపట్టిన వీరిని మీరు ఇక్కడికి రప్పింపకూడదు. మన పాపములను అపరాధములను పెంపు చేయుటకు మీరు పనుకొని ఉన్నారు. మన అపరాధము అధికమై ఉన్నది. ఇశ్రాయేలు వారమైన మన మీద మహోగ్రత రేగి ఉన్నది. కాగా అధిపతులను సమాజముగా కూడిన వారిను కన్నులా చూచుండగా ఆయుధస్తులు చెరపట్టిన వారిని కొల్లసొమ్మును విడిచి పెట్టిరి. పేర్లు ఉదాహరించబడిన వారు అప్పుడు లేచి చెరపట్టబడిన వారిని చేపట్టి దోపుడు సొమ్ము చేత వారిలో వస్త్రహీనులైన వారికి బట్టలు కట్టించి వారికి వస్త్రములను పాదరక్షలను ధరింపజేసి అన్నపానములిచ్చి తలలకు నూనెరా బెట్టించి వారిలో బలహీనులైన వారిని గాడిదల మీద ఎక్కించి ఖర్జూర వృక్షములు గల పట్టణముకు ఎరికోకు వారి సహోదరుల యొద్దకు వారిని తోడుకొని వచ్చిరి. తరువాత వారు షోమ్రోనుకు మరలా వెళ్ళిరి. అంటే ఇక్కడ ఇశ్రాయేలు వారు యోధావారిని దోచుకున్నప్పుడు మన సహోదరుల్ని ఎందుకు దోచుకుంటున్నారు, మీరు గొప్పవారు అనుకుంటున్నారా, మిమ్మల్ని దేవుడు శిక్షిస్తాడు అన్నప్పుడు తప్పు తెలుసుకొని ఎవరైతే యోధావారిని యెరూషలేము కాపురస్తులను దాసులుగా అంటారుగాను పట్టుకెళ్ళిపోయినప్పుడు యెహోవా మీరు మాత్రం అపరాధులు కారా అని అడిగినప్పుడు యాజకుడు అప్పుడు వాళ్ళు క్షమించని చెప్పేసి మంచి మార్గంలో నడిచారు. అంటే శత్రువుల్ని ప్రేమించారు. అంటే తద్వారా దైవ దృష్టికి పవిత్రముగా ఉంటారని దేవుడు మాట్లాడుతున్నాడు. మూడవదిగా శత్రువులకు సహాయ చేయడం, కలుగజేయడం. రోమీయులు రాసిన పత్రిక 12వ అధ్యాయం 20-21 వచనం. కాబట్టి నీ శత్రువు ఆకలిగొని ఉంటే అతనికి భోజనం పెట్టుము, దప్పికొని ఉంటే దాహమిమ్ము. అలాగ చేయటం వలన అతని తల మీద నిప్పులు కుప్పలుగా పోయిదు. కీడు వలన జయింపబడగా మేలు చేత కీడును జయించుము. అంటే శత్రువు ఆకలితో ఉంటే అతనికి భోజనం పెట్టు, దాహంతో ఉంటే దాహమి. అలాగే చేయటం వలన అతని తల మీద నిప్పులు కుప్పలుగా పోయేదు. కీడు వలన జయింపబడగా మేలు చేత కీడును జయించుము అని దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు. తద్వారా నీవు కీడును జయించదు అని దేవుడు ఆయన మాటల ద్వారా మాట్లాడుతున్నాడు. అలాగే నిర్గమకాండం 23వ అధ్యాయం 4-5 వచనం. నీ శత్రువుని ఎద్దైనను గాడిదైనను తప్పిపోవుచుండగా అది నీకు కనబడిన యెడల అగత్యముగా దాన్ని తోలుకొని వచ్చి వానికి అప్పగించవలెను. నీవు నీ పగవాని గాడిద బరువు క్రింద పడి ఇండుడు చూచి దాని నుండి తప్పింపబాక ఇందునని
నీవు అనుకొని నన్ను అగత్యముగా వానితో కలిసి దాన్ని విడిపింపవలెను. నీ శత్రువుని ఎద్దైన గాడిదైన తప్పిపోవుచుండగా అది నీ కనబడిన ఎదల అగత్యముగా దాన్ని తోలుకొని వచ్చి వానికి అప్పగించాలి అని వాక్యం ద్వారా దేవుడు మాట్లాడుతున్నాడు. అలాగే 2 రాజులు గ్రంథము 6వ అధ్యాయం 22వ వచనం. అతడు నీవు వీరిని కొట్టవద్దు, అంటే సిరియన్లు ఇశ్రాయేల్ని పట్టుకోవడానికి, అంటే ఎలీషాను పట్టుకోవడానికి వచ్చారు. సిరియా రాజు కింద బంటులు. అప్పుడు ఇశ్రాయేల్ రాజుతో చెప్తున్నాడు ఎలీషా, నీవు వీరిని కొట్టవద్దు, నీవు వీరిని కొట్టవద్దు. నీ కత్తి చేతను నీ ఇంటి చేతను నీవు చెరపట్టిన వారినైనా కొట్టుదువా? వారికి భోజనం పెట్టించి వారు తిని త్రాగిన తరువాత వారు తమ యజమాని యొద్దకు వెళ్ళుదురని చెప్పాను. అంటే శత్రువుని, ఇతర దేశస్తులు శత్రువులని ప్రేమించు, వాళ్ళకి భోజనం పెట్టి పంపించు సిరియన్లకి అని ఇశ్రాయేల్ రాజుతో ఎలీషా ప్రవక్త మాట్లాడుతున్న సందర్భం. అవును, మనం శత్రువుల్ని ప్రేమించాలి. కీర్తనలో 7వ కీర్తనలో 4వ వచనం. నా చేత పాపం జరిగిన ఎడల నాతో సమాధానంగా నుండిన వానికి నేను కీడు చేసిన ఎడల, అంటే నా చేత పాపం జరిగిన ఎడల నాతో సమాధానంగా నుండిన వానికి నేను కీడు చేసిన ఎడల, అంటే మనం పాపం చేసినప్పుడు సమాధానంగా పక్కన వాడు ఉంటే వాని కీడు చేయకూడదు అని దేవుడు మాట్లాడుతున్నాడు. అందుకని మనం ప్రతి ఒక్కరిని ప్రేమించేవారుగా జీవించాలని దేవుడు మనం పాపం చేసే హృదయాన్ని తీసి శత్రువులను ప్రేమించే హృదయాన్ని కలిగి ఉండాలి. అలాగే కీర్తనలో 35వ కీర్తనలో 13, 14 వచనాలు. వారు వ్యాధితో ఉన్నప్పుడు గోనిపట్ట కట్టుకొంటిని, ఉపవాసము చేత నా ప్రాణమును ఆయాసపరచుకొంటిని, అయినను నా ప్రార్థన నా ఎదలోనికే తిరిగి వచ్చి అన్నది. ఎవరు వారంటే శత్రువు వ్యాధితో ఉన్నప్పుడు గోనిపట్ట కట్టుకొంటిని, ఉపవాసము చేత నా ప్రాణమును ఆయాసపరచుకొంటిని, అయినను నా ప్రార్థన నా ఎదలోనికే తిరిగి వచ్చి అన్నది. అతను నాకు చిరుకాడైనట్టును సహోదరులైనట్టును నేను నడుచుకొంటిని. తన తల్లి మృతి నొంది నందున దుఃఖ వస్త్రములు ధరించువాని వలె కృంగిచుంటిని. శత్రువు బాధపడితే, కృంగిపోతే నువ్వు నవ్వొద్దు. వాని కోసం నువ్వు తగ్గించుకో, మన కోసం ప్రార్థించు, మన కోసం అంగలార్చు, మన కోసం నువ్వు దేవునికి ప్రార్థన చేయి, ఆయన మంచిగా ఉండాలని. అదే దేవుని ప్రేమ, శత్రువుల్ని ప్రేమించే ప్రేమ. కీర్తనలో 25 కీర్తనలో 21, 22. నీ పగవాడు ఆకలి కొన్న ఎడల వానికి భోజనం పెట్టుము, తప్పికొనిన ఎడల వానికి దాహమేము. అట్లు చేయుట చేత వాని తల మీద నిప్పులు కుప్పలుగా పోయిదు, యెహోవాందుకు నీకు ప్రతిఫలమిచ్చును. నీ పగవాడు అంటే శత్రువు ఆకలి కొన్నేడల వానికి భోజనం పెట్టుము, దాహము కొన్నేడల వానికి దాహమిమ్ము. అట్లు చేయుట చేత వాని తల మీద నిప్పులు కుప్పలుగా పోయిదు, యెహోవాందుకు నీకు ప్రతిఫలమిస్తాడు అని దేవుడు తన వాక్యం ద్వారా మాట్లాడుతున్నాడు నీతోని. అలాగే లోకాసు వార్త 6వ అధ్యాయం 27వ వచనం.
వినుచున్న మీతో నేను చెప్పినదేమనగా, మీ శత్రువులను ప్రేమించుడి, మిమ్మల్ని దూషించే వారికి మేలు చేయుడి అని ప్రభు మాట్లాడుతున్నాడు. అలాగే 35 వచనం, మీరైతే ఎట్టివారిని గురిచేయనను నిరాశ చేసుకొనక మీ శత్రువులను ప్రేమించుడి, మేలు చేయుడి, అప్పు ఇడి, అప్పుడు మీ ఫలం గొప్పదయ్యుండును, మీరు సర్వోన్నతుని కుమారులయ్యుందురు. ఆయన కృతజ్ఞత లేని వారి ఎడలను దుష్టుల ఎడలను ఉపకారి అయి ఉన్నాడు. అందుకనే మనం శత్రువుల్ని ప్రేమించాలని దేవుడు తన మాటల ద్వారా మాట్లాడుతున్నాడు. ఇతరులతో ఎలా ప్రవర్తించాలో యేసు విశుద్ధపరుస్తున్నాడు. యేసు ఇక్కడ చెప్పిన విధులకు మనం లోబడాలి. 1, శత్రువులను ప్రేమించడం అంటే భావోద్రేక పరంగా అని కాదు. ఉదాహరణకు శత్రువుని ఇష్టపడటం అని గాక, వారి మేలు నిమిత్తం యథార్థమైన శ్రద్ధ కలిగి వారి శాశ్వత రక్షణను కోరుకోవాలి. దేవునికి శత్రువులుగా ఉండే వారి కోసం కాచుకొని ఉన్న భయానక స్థితి మనకు తెలుసు కనుక మనం వారికై ప్రార్థించాలి. కీడుకు ప్రతిగా మేలు చేయడం ద్వారా వారిని క్రీస్తు చెంతకు సువార్త విశ్వాసానికి తోడుకు వచ్చే ప్రయత్నం చేయాలి. 2వదిగా, శత్రువును ప్రేమించడం అంటే దుర్మార్గులు తమ దుష్టక్రియలు జరిగిస్తూ ఉంటే చేతులు ముడుచుకొని చూస్తూ ఉండడం అని కాదు. దేవుని మర్యాదకు, ఇతరుల మేలుకు, క్షేమానికి లేక ఆ దుర్మార్గుల అంతిమ మేలుకు అవసరం అనుకుంటే వారి దుర్మార్గానికి అడ్డుకట్ట వేయడానికి తీవ్రమైన చర్యలు తీసుకోవాలి. అలాగా మనం శత్రువుల్ని మనం ఎప్పుడైతే ప్రేమిస్తామో ఆయన మనల్ని, మన పాపాలని, మన దోషాలని ఆయన భరించేవాడు కనుక ఆయన మనల్ని ప్రేమిస్తాడు, క్షమిస్తాడు. అటువంటి వారిగా మనం జీవిస్తే మనం ఆశీర్వాదం పొందుతాం. అందుకనే శత్రువును ప్రేమించడం, నేను మీతో చెప్పినదనగా ఏమనగా, మత్తయి సువార్త 5వ అధ్యాయం 44వ వచనం, మీరు పరలోకమున మీ తండ్రికి కుమారులు ఉన్నట్లు మీ శత్రువులను ప్రేమించుడి, మిమ్మల్ని హింసించు వారి కొరకు ప్రార్థన చేయండి అని దేవుడు ఇంతవరకు నీతోనే మాట్లాడి అన్నాడు. కాబట్టి ఆయన సన్నిధిలో ప్రతి ఒక్కరూ మనం శత్రువును ప్రేమించేవారుగా ఆయన రాజ్యాన్ని, నీతిని వెదికే ధన్యతను, భాగ్యాన్ని దేవుడు దయచేసి ఆశీర్వదించును గాక. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, మహాగణుడా, స్తోత్రాలు నాయన. ఏ యోగ్యత లేని, ఏ అర్హత లేని మమ్మల్ని నాయన మీ సన్నిధిలోనైనా మమ్మల్ని కోరుకున్నారు కాబట్టి మీ సన్నిధిలో మేము నిలిచి ఉన్నాం నాయన. మీరు మమ్మల్ని చేరుకున్నారు కాబట్టి మేము శత్రువులను ప్రేమించే భాగ్యాన్ని మీరు మాకు దయచేసింది కొందనాలు నాయన. వాక్యం ద్వారా సూటిగా స్పష్టంగా మాతో మాట్లాడింది కొందనాలు నాయన. అయ్యా, అటువంటి వారికి సహాయం చేసేవారిగా, అటువంటి వారిని ప్రేమించేవారిగా, అటువంటి వారికి కృతజ్ఞత చూపించేవారిగా మేము జీవించేలాగా సహాయం చేసి ప్రతి ఒక్కరూ శత్రువులను ప్రేమించే హృదయాన్ని కలిగి ఉండే ధన్యతను, భాగ్యాన్ని దయచేయమని యేసు క్రీస్తు నామమున ఈ ప్రార్థన సమర్పిస్తున్నాం తండ్రి. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసు క్రీస్తు కృప, పరిశుద్ధాత్మ ఆయన సన్నిధి, సహవాసం ఎవరైతే యూట్యూబ్ ద్వారా, ఫేస్బుక్ ద్వారా తన వాక్యాన్ని చూస్తున్నారో వాళ్ళకి ఆయన జయాన్ని, నెమ్మదిని, సమాధానాన్ని కలిగి ఆశీర్వదించును గాక. ఆమేన్.